వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎన్డీఏ కూటమి పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు, మంత్రులు, అధికారులు చాలామంది కలిసి ఇవాళ పొద్దున ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది అనేటువంటి విషయాలు, ముఖ్యంగా పయ్యావుల కేసు మొత్తం అంతా ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతా అయిపోయింది. మరి కౌంటర్ కూడా కావాలిగా. వెంటనే ఇంకేముందని చెప్పి ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టేశారు. అందున మాజీ తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్గా పనిచేసినటువంటి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అవును కల్తీ జరిగింది, బాధ్యుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పేశారు. అలాగే సిట్ మీద నమ్మకం లేదు కాబట్టే మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాము, లడ్డు విషయంలో సిట్ మీద నమ్మకం లేదు అందుకే సుప్రీంకోర్టుకి వెళ్ళారట, ఇది కూడా చెప్పేశారు. అలాగే లడ్డూలో జంతు కొవ్వు కలవలేదు అని సిబిఐ నిర్ధారించేసింది జంతువుల కొవ్వు కలిపారు అని భక్తుల మనోభావాలు చంద్రబాబు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. లడ్డూలో జంతు కొవ్వు కలవలేదు అని సిబిఐ నిర్ధారించింది. ఒప్పుకుందామండి, ఎస్ పర్ఫెక్టే, ఒప్పుకుందాం, ఒక్క సెకండ్కి ఒప్పుకుందాం. అంటే సుబ్బారెడ్డి గారికి తెలుసు కల్తీ జరిగిందని ఆయన ఒప్పుకుంటున్నారు. సిబిఐ రిపోర్ట్ మాత్రం పూర్తిగా చదవరు, దాని ఇంటర్ప్రిటేషన్ చూడరు, ఏం జరిగిందనేది మాట్లాడరు. కల్తీ జరగలేదు అని ముందు నుంచి చెప్తూ క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఎవ్వరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు అని చెప్పి సిబిఐ వాళ్ళే చెప్తున్నప్పటికీ కూడా ఇంకా వచ్చి అదే మాట మాట్లాడడం. సిట్ విచారణతో జంతు కొవ్వు కలవలేదని నివేదికలో స్పష్టమైంది. ఏ నివేదిక? ఎన్డీడీబీ నివేదిక, ఎన్డీఆర్ఐ నివేదిక, సిఎఫ్టీఆర్ఐది నివేదిక ఏంది అది చెప్పలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి. మరి అంతకుముందు ఏమొచ్చాయి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెయ్యి ట్యాంకర్లు వచ్చాయని అనుకుందాం. మరి అంతకుముందు ఏ ట్యాంకర్లు వచ్చాయి? పామాయిల్, అంతేగా, ఫైన్. తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. సిఎఫ్టీఆర్ఐ రిపోర్టు మీద కూడా మంత్రులు పనిగట్టుకొని, వాళ్ళకి ఇంకా పని పాట లేదు మరి పాపం, అలా ఉంది. తర్వాత చంద్రబాబు హయాం నుంచి ఎక్స్పర్ట్ కమిటీ ఉంది. టీటీడీలో నేను ఎక్కడ అవినీతికి పాల్పడలేదు, ఎలాంటి ప్రమాణం చేయడానికైనా సిద్ధం. ప్రమాణాలు ఎందుకు? ప్రమాణాలు అవసరం లేదు. లై డిటెక్టరో లేదంటే నార్కో అనాలిసిసో ఈ రెండు చేస్తే అయిపోద్దిగా. కాకపోతే వాళ్ళ పర్మిషన్ కావాలి, కోర్టు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళ పర్మిషన్ అనేది కావాలి. ప్రమాణం ఎవరి మీద చేస్తారు, ఎక్కడ చేస్తారు? మీరు ఎన్ని ప్రమాణాలు చేసినప్పటికీ కూడా భక్తుల మనోభావాల విషయంలో మీరు ఎన్ని ప్రమాణాలు చేసినా, ఎన్ని ఒట్లేసినా, ఏం చేసినా కానీ నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మీకు నమ్మకాలే లేవు కాబట్టి, నమ్మకాలు అనేవి లేవు కాబట్టి. ఆఫ్టర్ దట్ దేవుడి ముందే ప్రమాణం చేస్తా, ఆ దేవుణ్ణే భ్రష్టు పట్టించారు అక్కడ. ఇంకా అక్కడ ప్రమాణం చేసి మీకు లాభమే ఉంది. తర్వాత సత్యశోధన పరీక్షకి సిద్ధంగా ఉన్నారంటే మేబీ ఈ లై డిటెక్టర్కో లేదంటే దీనికో చేస్తే ఓ పని అయిపోద్ది. ఎన్డీడీబీ నుంచి కన్ఫర్మేషన్ లేకుండానే జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేయడం దుర్మార్గమా? అనెక్షర్ 1లో చాలా స్పష్టంగా అందులో చెప్పడం జరిగింది ఏమేమి ఉన్నాయి. బీఫ్, లాడ్, బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్, ఇవన్నీ. అలాగే లాబ్సా, ఇది సిబిఐ వాళ్ళు ఇచ్చిందే కదా, పోనీ సిబిఐ వాళ్ళు ఇచ్చిందే కదా లాబ్సా. ఎందుకు అనేది నేను చెప్పాను, మళ్ళీ నా నోటితో నేను చెప్పలేను, ఎందుకు అనేది చెప్పాను. శ్రీశైలంలోనూ వాళ్ళ దగ్గర నుంచే నెయ్యి, తిరుమలలోనూ వాళ్ళ దగ్గర నుంచే నెయ్యి. బోలేబాబా కంపెనీ ఎప్పుడో ముందే స్టార్ట్ చేశారు, చంద్రబాబు ఉన్నప్పుడే, టెండర్లకు ముందే. కంపెనీ నేను స్టార్ట్ చేశా, చంద్రబాబు ముందు ఎందుకు? అంతకుముందు రాజశేఖర టైంలోనే నేను కంపెనీ స్టార్ట్ చేశా. నాకు నచ్చలేదు, మూసుకున్న తర్వాత నిబంధనలు మార్చారు, నాకు అవకాశం రాలేదు. అప్పుడు నేను వేరే వాడిని పట్టుకొని నేను ముందుకు వెళ్ళాను. అప్పటికి మీ ప్రభుత్వం ఉంది, టెండర్ నిబంధనలన్నీ మీరు మార్చారు, మ్యాటర్ ఓవర్ దేర్. ఆ తర్వాత ఇంకేం చెప్పారు? నేను తప్పు చేస్తే సుప్రీంకోర్టుకి, సిఎఫ్టీఆర్ఐకి నేను ఎందుకు వెళ్తాను? చేయాల్సినవన్నీ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం దొరకవులే అని అనుకున్నారు. అన్ఫార్చునేట్గా దొరికిపోయారు. బికాజ్ మదనపల్లిలో జరిగినటువంటి ఫైల్స్ దహనంలో కావచ్చు, లేదంటే గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసులో చంద్రబాబు చేతికి గొడ్డలు పెట్టినటువంటి ఘటనలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని. అలాగే పింక్ డైమండ్, ఒకళ్ళమాత పోటు నగలు, అన్ని విషయాలలోనూ కూడా ఏ విధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ స్టాండ్ ఉందనేది తెలిసిందే. మేబీ సుబ్బారెడ్డి గారు కూడా ఆ పార్టీ నేతే కాబట్టి స్టాండ్ అలాగే ఉంటుంది. సో అందరూ కట్టకట్టుకుని దొరికిపోతామని అనుకున్నప్పుడు ఇంతకుమించి ఏం చేస్తారు? కల్తీ జరిగింది, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు పాపం. సో ఇప్పుడు ఏకసభ్య కమిషన్కి ఇవన్నీ అప్పగించి సిట్ రిపోర్ట్ని, సిబిఐ రిపోర్ట్ని ఇవన్నీ కూడా క్రోడీకరించి మీరు చెప్పండి అని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకుందో ఏకసభ్య కమిషన్కి, దాంతో ఇక్కడ మునుకు స్టార్ట్ అయింది. ఆల్రెడీ రిపోర్ట్లన్నీ ఉన్నాయి, వీళ్ళు చేసినటువంటి తప్పని. పవన్ కళ్యాణ్ గారు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఎస్, పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటి? ఏ ముఖ్యమంత్రి కూడా అలా చెప్పుంటాడని నేను అనుకోను అన్నారు తప్పితే ఆయన చెప్పలేదు అని చెప్పలేదు.
జగన్మోహన్ రెడ్డి చెప్పి చేయించాడు అని ఆయన డైరెక్ట్గా అనలేదు. నేను అనుకోవట్లేదు అలా చెప్పి చేయిస్తారని. మతాచారాల మీద, ధర్మం మీద అవగాహన, నమ్మకం ఇలా లేనటువంటి వాళ్ళు పాలకులు గత 5 ఏళ్లలో ఏం చేశారో చూసాం. ఇది ధర్మం మీద జరిగిన దాడి అని చెప్పి స్పష్టంగా మాట్లాడారు ఆయన. సో వీటికి తేడాలు తెలుసుకోకుండా కాస్తో ఇసుకిస్తో అన్నట్టుగా కొత్త పదాలు సృష్టించేసి అదే భాష అనుకుంటే ఏం చెప్పాలి ఇలాంటి వాళ్ళకి? అనాథ రక్షక గోవింద అంటాం, ఆపదముక్కులు వాడ వెంకటరమణ గోవింద అంటాం. అంతేగాని చంద్రబాబు రక్షక, పవన్ కళ్యాణ్ రక్షక, జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అని అన్నాం కదా. కానీ జగన్ రక్షక గోవింద అని గోవిందనామాల్లో కూడా పెట్టేసినటువంటి ఘనత కదా సదరు సుబ్బారెడ్డి గారి సతీమణి గారిది. అంత భక్తి ప్రపత్తులో మరి ఎంత పెద్ద మాట అన్నారు సార్ అక్కడ. అలాగా. అండ్ 5 ఏళ్లలో జరిగినటువంటిది ఇది మన పిఏ చిన్నప్పన్న అతని అకౌంట్లోకి వచ్చిన డబ్బులు అక్కడి నుంచి ఎక్కడికి మారాయి ఏంటి అనేది అధికారాన్ని స్పష్టంగా దుర్వినియోగం చేశారు. లెటర్ హెడ్ల మీద 100 మందిని పంపించి వ్యాపారంగా మార్చారు. అన్ని పనులు నాసి రకం అక్కడ. ఇన్ని పాపాలు చేసినటువంటి వాళ్ళని ఏమనాలి అసలు అక్కడ ఇంకా? సో ఇప్పుడు బాధ్యుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పని కల్తీ జరిగిపోయిందని మాట్లాడుతున్నారు. కల్తీ జరిగింది అంటున్నారు, అందులో కొవ్వు మాత్రం లేదు. కల్తీ జరిగింది, కొవ్వు మాత్రం లేదు. కేవలం ఆ నెయ్యి ట్యాంకర్లు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే వచ్చే, మా దగ్గర రాలేదు. ఇది వాళ్ళు చెప్పేది. ఏమనాలి? వీళ్ళందరినీ రాజ్యసభ పెద్దల సభకు పంపించాం, మన కర్మ. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.